చైర్ వచ్చింది, డెస్క్ వచ్చింది, కానీ రూమ్ రినోవేషన్ అవ్వట్లే. లేట్ అయ్యే కొద్ది అవసరమా అనిపిస్తుంది. అలా అనుకుంటూ ఎన్నో వీకెండ్స్ గడిచిపోయాయి. కొంచెం అలా లిటిల్ మూడ్ ఆఫ్ అనిపిస్తే నేను చేసేది మ్యూజిక్ విత్ రైడ్. ఇంకా కర్నూలులో ఉంటే కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గరికి వస్తా, ఆర్ ఏదైనా ఫ్లోయింగ్ వాటర్ సైడ్ కూర్చొని మ్యూజిక్ వింటా. మాక్సిమం నేను ఒక్కనే ఉంటా కాబట్టి నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటా, అసలు ఎందుకు స్టార్ట్ చేసావు? నేను కాంటెంట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది 2016 లో. మధ్యలో జాబ్ వచ్చింది, రెండు మేనేజ్ చేస్తూ వచ్చా. పైసలకైతే ప్రాబ్లం లేదు, నాకు వచ్చే దాంట్లో గుడ్ ఇనఫ్. ఎందుకంటే నాకు పెద్దగా ఆశలు ఉండవు, అన్ని చిన్న చిన్నవే. ఎక్కడ ఎలా ఉన్నా సరే ప్రశాంతంగా ఉండాలి, మంచిగా నవ్వాలి, నవ్వించాలి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళాలి అనుకున్నా. టీమ్ ని పెంచాలి, మన రిమైనింగ్ ఛానల్స్ లో కూడా కంటెంట్ రావాలి అని. ఒక్కడనే అన్ని మేనేజ్ చేయాలి, అది కాక ఇంట్లో ఏదో ఒక పంచాయతీ. పెళ్ళి అంటారు, పైసలు అంటారు, ఇల్లు అంటారు, కానీ వాళ్ళకి అర్థం కావట్లే ఎవరికి డిస్టర్బ్ చేయకుండా మనకి నచ్చినట్లు మనం ఉండాలి, నచ్చిన పనులు చేయాలి అని. సరిగ్గా టైం ని ఆర్గనైజ్ చేసుకోకపోవడం వల్ల మన ప్రాసెస్ స్లో అవుతుంది. అప్పుడే పూరి మ్యూజిక్స్ లో ఈ వీడియో వచ్చింది. Slow life is a lifestyle philosophy that promotes quality or quantity. కానీ అన్ని సెట్ అయ్యాక మంచి ఎంటర్టైన్మెంట్ కంటెంట్ రాబోతుంది. స్టే ట్యూన్. ఇప్పటికైతే యాజ్ యూజువల్ గా ఫ్రైడే, సాటర్డే, సండే వ్లాగ్స్ వస్తాయి.